హలో గాయ్స్, ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే వచ్చిన. అసలు నా ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అర్థమైపోవాలి నిజంగా సూపర్ ఉందని. జ్యూసీగా ఎంత బాగుంది కదా నిజంగా. హోమ్ మేడ్ వీట్ పాస్తా అండి, చాలా బాగుంది. నేను కూడా ఇన్స్టాగ్రామ్లోనే చూసిన ఎట్లుంటుందో అనుకున్నా, కానీ చాలా టేస్టీగా ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. మిగిలిపోయిన చపాతీ పిండితో ఇట్లా చేసుకోండి. చిన్నగా కట్ చేసుకొని చిన్నవి ఫోక్ స్పూన్ మీద స్ప్రెడ్ చేసుకొని ఇట్లా అనుకోండి, మంచి షేప్ వస్తున్నాయి. జస్ట్ 10 మినిట్స్లో టైం పాస్ లాగా అట్లా అయిపోతున్నాయి, అంత చాలా టైం పట్టదు. ఇవి బాయిల్ అవుతున్న వాటర్లో వేసి 5 to 8 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోండి. ఉడికిన తర్వాత పక్కన స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటో కూడా వేసుకోవచ్చు. నేను కట్ చేసి పెట్టినా కానీ మా చిన్నోడు చెవటి నేను మర్చిపోయినా. సో టమాటో వేసుకున్న తర్వాతకి సాస్, కారం, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వీట్ పాస్తా కూడా వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి.